జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. ఒక్కోసారి బానే ఉన్నట్టే కనిపిస్తాయి. అలా అని వాటితో ఆటలాడితే ఇక అంతే సంగతులు. అవి సాధు జంతువులైనా వాటితో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. తన బండి ఎక్కిన కొండముచ్చును ఓ కుర్రాడు లైట్ తీసుకున్నాడు. అది చూసింది ఒక్కసారిగా అటాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు జంతువులతో ఆటలు వద్దు గురు అంటున్నారు. వాటితో ఆటలాడితే ఇలానే ఉంటుంది, మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఊర్లలో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో దూరి రచ్చ చేసేస్తున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి. కోతుల చేతిలో గాయపడిన వారు ఎక్కువ మందే ఉన్నారు. కొన్ని గ్రామాల ప్రజలు వాటిని భరించలేక తరిమేయాలంటూ ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లోని కోతులను తరిమేసిన వారికే ఓట్లు వేస్తామని తీర్మానం చేసిన గ్రామాలను కూడా చూశాం. కానీ తన బండి ఎక్కిన కొండముచ్చు ఏమీ చేయదనుకుని ధైర్యంగా ముందుకు సాగాడు. చివరికి ఆ కొండముచ్చు దాని బుద్ధి చూపించింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఓ కుర్రాడి బైక్ హ్యాండిల్పై ఓ కొండముచ్చు కూర్చుంది. ఆ కుర్రాడు దాన్ని లైట్ తీసుకుని బైక్ ఎక్కి ముందుకు పోనిచ్చాడు. ఏదైనా వింతగా అనిపిస్తే చాలు చేతుల్లో సెల్ ఫోన్లు తీసుకుని ఫోటోలు, వీడియోలు తీయడం కామన్. అలా ఆ కొండముచ్చు వచ్చి బైక్పై కూర్చోగానే అక్కడున్నవారు కొందరు దాన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశారు. అయితే కొండముచ్చు కాసేపు బాగానే ఉంది. అసలే అది కొండముచ్చు, ఇంకేముంది, దాని విశ్వరూపం చూపించింది. పైకి లేచి ఆ కుర్రాడి నోటిని గట్టిగా కొరికేసింది. దీంతో ఆ కుర్రాడికి గాయమైంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆ కుర్రాడు ఇక ఎప్పటికీ కోతుల జోలికి వెళ్లడని ఒకరు కామెంట్ చేయగా, జంతువులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.